హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మా ఫ్యామిలీ అండ్ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. మొత్తం 7 మెంబర్స్, అంటే మేము ముగ్గురం అండ్ బాబాయ్, పిన్ని, చెల్లి అండ్ అన్నయ్య అనమాట. అందరం కలిసి వెళ్తున్నాము. టైం అయితే 7 o'clock అవుతుంది. ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం, బికాస్ సండే కదా, కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. మేమైతే ఒక పాయింట్ దగ్గర కలుద్దాం, అందరము ఒకేసారి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ మాకైతే ఒక 5 minutes లేట్ అయింది. ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళాకైతే అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయిపోయాం. మాకైతే 1.3 hours డ్రైవ్ టైం అనమాట టెంపుల్ రీచ్ అవ్వడానికి. ఇంకా టోల్ గేట్ దగ్గర అయితే ఫుల్ రష్ ఉండే. బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళిన రోజులో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండి చాలా టైం అక్కడే స్ట్రక్ అయ్యాం మేమైతే. ఇంకా నేనైతే మాస్క్ పెట్టేసుకున్నాను, కొంచెం వామిటింగ్ అవ్వకుండా, స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పేసి. ఇంకా పాప కూడా పడుకుండిపోయింది. తనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచింది. ఇంకా మాకైతే కొంచెం ఎర్లీగా లేచాం కాబట్టి కొంచెం ఆకలి వేస్తుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఆంధ్రవేలో రాఘవేంద్ర ఉంటే అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. ఆల్రెడీ ముందే పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ. ఇంకా ఇక్కడ అయితే మా బాబాయ్, మా పిన్ని, మా చెల్లి, మా అన్నయ్య, మా హస్బెండ్ అనమాట. అందరు కలిసి ఇంకా జోక్ చేస్తూ ఉన్నారు, నా యూట్యూబ్ ఛానల్ మీద నన్ను పెడతావా, రికార్డ్ చేస్తున్నావా అట్లా చెప్పేసి. ఇంకా నవ్వుకుంటా ఉన్నాం ఏదో ఒక జోక్ చేస్తూ ఉంటే. ఇంకా పాపకైతే ఇంటి నుంచే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి అదైతే పెడుతున్నాను. మేమైతే ఆర్డర్ చేసేసాం బ్రేక్ఫాస్ట్, వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఫుల్ ఆకలిగా ఉండే అందరికీ, బికాజ్ ఎర్లీ మార్నింగ్ 3కి 4కి అట్లా లేచాం కాబట్టి ఇంకా ఫుల్ ఆకలి వేస్తుండే. పర్లేదు, పాప అయితే బాగానే తినింది బ్రేక్ఫాస్ట్, అంత అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. ఇంకా ఇక్కడ అయితే మా ఆర్డర్స్ వచ్చేసినాయి. మా చెల్లి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకుంది, మా పిన్ని ఏమో మసాలా దోశ, మా బాబాయ్ కూడా ఇడ్లీ సాంబారు. నేనైతే వడ ఆర్డర్ చేసుకున్నాను, బట్ అంత మంచిగా అయితే ఏం లేదు, టూ మచ్ క్రిస్పీగా ఉండే. ఇంకా మా హస్బెండ్ ఏమో ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసుకున్నారు. మా చెల్లి ఇడ్లీ సాంబార్ ఏమో కొంచెం సాలిడ్గా ఉంటాయి కదా ఇడ్లీస్, కొంచెం హెవీగా ఉన్నాయని చెప్తా ఉంది. ఇంకా మా అన్నయ్య అయితే ఆర్డర్ ఇంకా రాలేదు, పాపని పట్టుకొని ఆడిపిస్తా ఉన్నాడు. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మా అన్నయ్య, మా చెల్లి, మా హస్బెండ్ ముగ్గురు కలిసి ఇంకా టీ తాగుతున్నారు. ఇక్కడ అయితే మా అన్నయ్య మా చెల్లి మీద జోక్స్ చేస్తూ ఉన్నాడు, తను మా చెల్లి అలా చెప్తా ఉన్నాడు. ఇంకా నవ్వుతున్నాం అందరం అయితే. ఇంకా మేమైతే మా బ్రేక్ఫాస్ట్ తినేసి మేము మా జర్నీ స్టార్ట్ చేసేసాం. పాప మాధురివి చూడండి, కళ్ళు మొత్తం వాడిపోయినాయి, ఫుల్ నిద్ర వస్తుంది ఆమెకైతే. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచింది. నేనైతే 3 o'clock లేచిన. అంత ఎర్లీగా లేవడం వల్ల ఇంట్లో వర్క్స్, క్లీనింగ్, పూజ ప్రశాంతంగా అయిపోయాయి, లేదంటే మస్తు టెన్షన్ అయ్యేది. ఇంకా నేనైతే మా ధృవికి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చిన, ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదులే ఎందుకని చెప్పేసి. ఇంకా టైం చూడండి 8:52 అవుతుంది. ఎండ మాత్రం హారిబుల్ ఉండే, అసలు ఉక్కపోత టూ మచ్ ఉండే ఆ రోజైతే. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అయిపోయాం. 5 minutesలో గుట్టపైకి వెళ్ళిపోతాం.
మేమైతే ఇంకా పైకి వచ్చేసాం. మేము ఏంటంటే 500 రూపీస్ పే చేసి పైన పార్క్ చేసుకుందాం అనుకున్నాము. బట్ పైకి వచ్చి చూసాక తెలిసింది అసలు ఎక్కడా ప్లేస్ లేదని చెప్పేసి ఫుల్ రష్ ఉంది. అప్పటికే ఆల్మోస్ట్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. మాకైతే చాలా టైం పట్టింది వెహికల్ పార్క్ చేయడానికి. చూడండి ఎంత రష్ ఉన్నారో, 9 o'clockకే అసలు అంత రష్ ఉంది. చాలామంది దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఆ టైంకే. ఇంకా ఇదైతే దర్శనం అయిపోయాక టైం అయితే 12:30 అట్లా అయింది. మాకైతే 2.5 hours పట్టింది దర్శనం అయిపోయేసరికి. ఫుల్ రష్ ఉండే. ఇంకా మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం ఆ లైన్లో నిల్చొని కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయి మాకైతే. ఇంకా మేమైతే అక్కడ మ్యాంగో తీసుకున్నాం, ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా అది తింటా ఉన్నాం అందరం అయితే. ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. టైం అయితే 1 o'clock అవుతుంది. ఫుల్ ఎండ ఉంది. మేమైతే ఆ లైన్లో నిల్చొని ఫుల్ అలసిపోయాం. అసలు నీరసం వచ్చేసింది మాకైతే. మా ధృవికి అయితే పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అంత సపోర్ట్ చేసింది. టెంపుల్లో అంత రష్ అంత హ్యూమిడిటీగా ఉన్నా అసలు ఏడవలేదు, అంతగా సపోర్ట్ చేసింది. ఇంకా చూడండి ఆమెకు ఎంత నిద్ర వస్తుందో అసలు. టెంపుల్లో అయితే మొత్తం మా బాబాయ్ మా అన్నయ్య ఎత్తుకున్నారు. ఇంకా అప్పుడప్పుడు మిడిల్లో మా హస్బెండ్ తీసుకుంటా ఉన్నారు. బట్ ఎవరి దగ్గర అయినా అంతే కామ్గా ఉంది. నేనైతే చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏం రికార్డ్ చేయలేదు. టెంపుల్లోకి అయితే ఎలాగో ఫోన్స్ ఎలా ఉండవు. బట్ మేమేం చేసామంటే ఫోన్స్ అన్ని కార్లో పెట్టెళ్ళాం కాబట్టి కార్ కింద ఉంది. అసలు ఏం రికార్డ్ చేసే స్కోప్ కూడా లేకుండా నాకైతే. ఇంకా మధు చూడండి ఎలా పడుకుందో, ఫుల్ అలసిపోయింది. కార్ ఎక్కగానే ఇంకా పడుకుని పోయింది. అసలు రష్ ఎలా ఉంది అంటే అసలు లైన్ కదలట్లేదు, దుబ్బుతానే మనం వెళ్ళిపోతా ఉన్నాం, అట్లా ఉన్నారు. సండే ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకైతే ఈ ట్రిప్ చాలా మెమరబుల్ ట్రిప్ అని చెప్పాలి. ఎందుకంటే నేను బిఫోర్ మ్యారేజ్ అంటే 3 years బ్యాక్ వచ్చిన ఈ టెంపుల్కి. ఇంకా మ్యారేజ్ అయ్యాకైతే రాలేదు. ఇప్పుడు పాపతో కలిసి యాజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3గా రావడం ఒక హ్యాపీ మూమెంట్ అయితే. ఇంకా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రావడం ఇంకో స్పెషల్ మూమెంట్ అనమాట. ఇంకా మాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది, కడుపులో ఎలికలు పరిగెత్తా ఉన్నాయి. టైం అయితే 1:30 అట్లా అవుతుంది. మార్నింగ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక రీజన్, అండ్ ఆ ఎండకి అండ్ ఆ లైన్లో నిల్చొని నీరసం వల్ల మాకైతే ఓపిక లేకుండా పోయింది. అందుకని చెప్పేసి మేమైతే దగ్గరలో ఉన్న వివేరా హోటల్కి వచ్చేసినాం. ఇంకా వెళ్ళగానే అయితే మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం మా కోసం. మా పిన్ని ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది. మాకు ఎలా ఉంది అంటే దాన్ని చూడగానే ఎప్పుడెప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేస్తారా, ఎప్పుడెప్పుడు తినా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. మా పాప అయితే అసలు ఫుడ్ ఏం తినలేదు. నేను తన కోసం ఇంట్లో నుంచి కిచెన్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళినా, బట్ అసలు తినలేదు. ఫుల్ క్రాంకీ అయిపోయింది ఆ ఎండకి, నిద్ర సరిగా లేక. ఇంకా ఇక్కడ అయితే మా అన్నయ్య పాపకి బిర్యానీ రైస్ తినిపిస్తూ ఉన్నాడు. తన ఫుడ్ అయితే అస్సలు తినలే, జస్ట్ 3 spoons అట్లా తిని మిగతా అంతా వదిలేసింది. ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోయింది. ఇక్కడ చూడండి తన కళ్ళు అయితే ఇట్లా మొత్తం వాటరీగా అయిపోయడం వల్ల. జర్నీలో బాగానే సపోర్ట్ చేసింది టెంపుల్లో కూడా, బట్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం చిరాకు చేసింది అక్కడ రెస్టారెంట్లో అట్లా. ఇంకా మేమైతే ఫుడ్ మంచిగా లాగించేసాం. ఫుల్ ఆకలితో ఉండడం వల్ల ఇంకా టమ్మీ ఫుల్గా తినేసినాం. నేనైతే బిర్యానీతో పాటు వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేసిన, టేస్ట్ చాలా బాగుండే. మేమైతే ఇంకా లాస్ట్లో డెజర్ట్ లాగా మ్యాంగో లస్సీ అండ్ ఆప్రికాట్ డెజర్ట్ కూడా ట్రై చేసినాం. రెండు చాలా బాగుండే. వీడియో రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అసలు ఓపిక లేదు బ్లాగ్ తీయడానికి కూడా, ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకా బ్లాగ్ అయితే ఏం కంటిన్యూ చేయాలి, ఇక్కడితో ఏం చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.